థ్యాంక్ యూ సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. జపాన్లో ఇది ఇలాంటివన్నీ చేశాను. మీకు కూడా మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నాను. ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చలి ఉంది. యా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సంజయ్ సార్, సార్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. నాన్నమ్మ మనవడో కదా, ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అంటున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నాన్నమ్మ మనవడ కథ. సో అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్స్. యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద, షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, సో తమన్ డార్లింగ్, ఫస్ట్ మారుతి గారు మేము హారర్ ఇది ఈయన మారుతి గారు, అదే దాని గురించి చెప్తా. ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు. అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి. ఈ వాట్ ఎవర్ సినిమాకి నేను ఇంతగా అనుకున్నాను క్యారవాన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరీ ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్ థ్యాంక్ యూ. నీ చేతుల్లో పెడుతున్నాం. మారుతి గారు నేను కలిసి డార్లింగ్